హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రూబీ సిస్టర్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి బెండకాయ వెల్లుల్లి కారం. ఎప్పుడూ చేసే రొటీన్ ఫ్రైలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, అసలు జిగురు అనేదే లేకుండా ఉంటుంది. మరి వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బెండకాయలు అనేది ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. నేనైతే ఒక 500 గ్రామ్స్ వరకు బెండకాయలు తీసుకున్నాను. అంటే దగ్గర ఒక ½ కేజీ వరకు తీసుకున్నానండి. మనం బెండకాయలు కడుగుతాం కాబట్టి దానికి ఉన్న తడంతా కూడా పోవాలండి. కట్ చేసినప్పుడు జిగురు అనేది వస్తుంది కూడా, అది కూడా పోవాలి. అదంతా పోవాలంటే 1 అవర్ పాటు కూడా మనం ఎండలో పెడితే మొత్తం అంతా పోతుందనమాట. మీకు ఎండ అనేది లేకపోతే కనుక ఫ్యాన్ గాలికైనా సరే ఒక 2-3 గంటలు పెడితే అదంతా పోతుంది. చూసారా, ఈ విధంగా కొంచెం ఈ సైజు కట్ చేసుకుంటే, అంత మందన్న కట్ చేసుకుంటే ఫ్రై చేసినప్పుడు కొంచెం బాగుంటుందన్నమాట. సైజు అనేది మరీ సన్నగా కాకుండా మరీ ఇదిగా కాకుండా ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మీరు ఓవర్ నైట్ అంతా కూడా కట్ చేసి పెట్టేస్తే ఇంకా మంచిదన్నమాట. ఇప్పుడు మనం దాంట్లోకి వాడే ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా వేరుశనగలు తీసుకోండి. కొంచెం కరివేపాకు తీసుకోండి. చిన్న గుప్పడంత సైజ్ కరివేపాకు తీసుకుంటే సరిపోతుంది. 10-12 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్ర. మనం యూజ్ చేసేది ఇవేనండి, ఇంకేమి యూజ్ చేయం ఈ రెసిపీలోకి. చిన్న మిక్సర్ జార్ తీసుకోండి, చిన్నది తీసుకోండి, బాగా గ్రైండ్ అవుతుంది మనం వేసేవి కొన్నే కాబట్టి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు అందులో యాడ్ చేసేయండి. జీలకర్ర కూడా యాడ్ చేసేయండి. మీ రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు కూడా కారం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసేయండి. చాలా మెత్తగా అయిపోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇది కొంచెం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసేసుకోండి. డీప్ ఫ్రై చేస్తామండి మనం. ఇప్పుడు దానికి సరిపడా ఆయిల్ మొత్తం యాడ్ చేసేసుకుని అది బాగా హీట్ అవనివ్వండి. ఆయిల్ అనేది మనం డీప్ ఫ్రై చేసేంత వేడి అనేది అవ్వాలి. అది బాగా హీట్ అయిన తర్వాత చూసారండి, ఈ విధంగా బాగా పొడి లాడిపోవాలన్నమాట. జిగురు తడి అనేది ఏమి ఉండకూడదు. తడి ఉంటే కనుక అది పేలే ఛాన్సెస్ ఉంటుందండి. తడి అనేది ఆయిల్లో పడకూడదు కదా. ఈ విధంగా 3 బ్యాచెస్ 4 బ్యాచెస్ కింద మీరు యాడ్ చేసుకోండి. ఒకేసారి వేస్తే ఆయిల్ అనేది పొంగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒక 3-4 సార్లు వచ్చినా సరే ఏం పర్వాలేదు, అలా జాయిగా వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టే మనం బెండకాయలు వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత వన్స్ బెండకాయలంతా వేసిన తర్వాత అది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్ వెంటనే మనం తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి. ఇంకొంచెం అయ్యాక తీద్దామంటే అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఆయిల్లోంచి తీసేసరికి ఫిల్టర్లో ఉంచేసరికి మీకు అది మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. తొందరగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే తీసేసేయాలన్నమాట మీరు. ఇప్పుడు అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆ జల్లెడు ఉంటుంది కదండి మనం ఫిల్టర్ చేసేది, అందులో వేసేసేయండి. వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా, తీసుకున్నాం కదా, అవి అందులో వేసేసే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ వద్దు, లైట్గా అయితే సరిపోతుందన్నమాట. అందులో ఉంచే చేసుకుంటే మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ అయిపోకుండా చక్కగా అందులోనే ఉండి ఫ్రై అవుతాయి అన్నమాట. చాలా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ. చాలామంది బెండకాయని ఇష్టపడరు తినడానికి, జిగురుగా ఉంటుందని. కానీ మీరు ఈ ప్రాసెస్లో చేస్తే జిగురు అనేది ఉండదు అసలు. అదేవిధంగా వేరుశనగలు వేసినట్టే కరివేపాకు కూడా లైట్గా ఫ్రై చేసుకుని అది కూడా బౌల్లోకి తీసేసుకోండి. మీకు టైం సేవ్ అవ్వాలంటే నైటే మీరు బెండకాయని కట్ చేసి పెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోతుందండి ఈ ఫ్రై. మీకు చెప్తున్నాను, 15-20 మినిట్స్లో ఈ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు ఆ సౌండ్ వింటే తెలుస్తుందన్నమాట. అంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ ఫ్రై అనేది. చూసారా, ఈ విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలాని. ఇప్పుడు అదంతా కూడా ఇందులోకి టర్న్ చేసేసుకోండి. మొత్తం అంతా కూడా తీసేసి ఇది పప్పు లేదా రసం, పప్పు చారులోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ అనేది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. తినేటప్పుడు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది తగిలి చెప్తుంటే నాకే నోరు ఊరిపోతుందండి. మీరు ఒకసారి తప్పకుండా చేయండి. ఎలా ఉందో ఈ రూబీ సిస్టర్స్కి చెప్పేసేయండి కామెంట్ సెక్షన్లో అయితే. చూసారా, ఇలా కలుపుకోవాలన్నమాట. అది ఉండలు కింద ఉంటుంది కదండి, అలా లేకుండా ఒకసారి ఈ విధంగా చేత్తో కలుపుకుంటే మొత్తం అంతా స్పైసెస్ అన్నీ కూడా బెండకాయకి బాగా పడతాయి అన్నమాట. ఈ ఫ్రై అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 2-3 డేస్ అనేది ఫ్రెష్గా ఉంటుందండి. ఎవరైతే ఇష్టపడారో వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.